18వ బ్రాంచ్ ప్రారంభం చేసుకుంటున్నందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బ్యాంక్ తరపు నుంచి మన ప్రభుత్వం సంబంధించిన ఏవైతే లెండింగ్ స్కీమ్స్ ఉన్నాయో, అగ్రికల్చర్ క్రెడిట్ టు ఫార్మర్స్ కానివ్వండి, స్ట్రీట్ వెండర్ లోన్స్ కానివ్వండి, క్రాప్ లోన్ వేవర్ కానివ్వండి, ఎంఎస్ఎంఈ లోన్స్ కానివ్వండి, ఇతర లోన్స్ ఏవైనా కూడా ప్రయారిటీ బేసిస్ మీద మన రైతులకు, లో అండ్ మిడిల్ క్లాస్ ఫార్మర్స్ అందరికీ కూడా ప్రయారిటీ బేసిస్ మీద ఒక హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ముందుగా ప్రయారిటీ ఇస్తూ వారి సమస్యలన్నీ కూడా తీర్చాలని నేను కోరుతున్నాను. జనరల్ ఎక్స్పీరియన్స్, నేను కొన్ని బ్యాంక్స్ కూడా విజిట్ చేశాను. క్రాప్ లోన్ వేవర్ డిస్బర్స్మెంట్ ఏ విధంగా అవుతుంది అని చూడడానికి. ఎక్కడైతే బ్రాంచ్ మేనేజర్ యాక్టివ్గా ఉన్నారో, మంచిగా పనిచేస్తున్నారు, అక్కడ ఫార్మర్స్ అందరూ కూడా ఎటువంటి కంప్లైంట్స్ మన గురించి చెప్పారు. బట్ ఎక్కడైతే కొంచెం హై హ్యాండెడ్ నేచర్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ మాత్రం ఫార్మర్స్ అందరూ కూడా మాకు మినిమం ఇష్యూస్ కూడా రిజాల్వ్ అవ్వట్లేదని కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన తరపు నుంచి కెనరా బ్యాంక్ ఎల్డిఎం గారు కూడా ఇక్కడ ఉన్నారు. మన బ్రాంచెస్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా ఫార్మర్స్ కానీ అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్కి ఏవైతే బేసిక్ సర్వీసెస్ ఉన్నాయో, క్యాష్ లెండింగ్ అవనివ్వండి, ఆర్ లోన్స్, ఆర్ లోన్ వేవర్, పెన్షన్ డిస్బర్సల్, ఇవన్నీ కూడా ఎటువంటి సమస్య లేకుండా వారికి ఈజీగా అయ్యే విధంగా చేసే విధంగా మీ అందరూ కూడా ప్రయత్నించాలని ఈ సభావేదికగా చెప్తున్నాను. మరొకసారి కూడా కెనరా బ్యాంక్ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తప్పకుండా మీ సర్వీస్ బాగుంటే ఇంకా కూడా మీరు ఎక్కువ బ్రాంచెస్ పెట్టగలుగుతారు, ఇంకా కూడా ఎక్స్పాండ్ అవ్వగలుగుతారు. సో సర్వీసే ప్రధాన కూడా ముందుకెళ్తే ఇంకా కూడా మీరు you will achieve more heights in the expansion of the bank business. So once again I congratulate the regional manager for establishing new branches and establishing many more in the future. All the best. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.